కోటేశ్వర శర్మ గారు, ఇటు విగ్రహం నుంచి విభూతి రాలడం ఇది శుభ సూచకమా లేకపోతే ఏమైనా అశుభానికి సూచకమా అనే ఒక క్వశ్చన్ తలెత్తుతూ ఉంటుంది. ఎలా చూస్తారు దీన్ని? ఎందుకంటే విభూతి రాలడం ఒక సుపరిణామం అంటూ అనిపించినా మొత్తంగా ఎక్కడ ఆయన మొహం కనిపించట్లేదు. సో దీన్ని ఎలా చూస్తారు సాధారణంగా ఆధ్యాత్మిక కోణంలో? ప్రధానంగా ఆర్టీవీ వీక్షకులకి ప్రేక్షకులకి తెలుసుకోవాల్సిన మొదటి అంశం ఏమిటయ్యా అంటే, ఇది శుభసూచకం కాదు, అశుభం రెండు కాదు. ఇప్పుడు సాయిబాబా విగ్రహానికే అది వాళ్ళ ఇంట్లోనే ఎందుకు అవుతుంది? మరి షిరిడీలో కూడా రావచ్చు కదా, దిల్సుఖ్నగర్ బాబా గుడిలో రావచ్చు కదా. ఎక్కడా లేనటువంటి అయినటువంటి వాళ్ళ ఇంట్లోని గత 4 సంవత్సరాలుగా ఎందుకు అలా అవుతుంది అంటే, భక్తిని చాటుకోవడమా, మూఢభక్తిని ప్రేరేపించడమా అనేది రెండింటిని మనం గమనించగలగాలి. ఎప్పుడూ కూడా కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామి వారికి నిత్య అనేక షోడశ ఉపచార పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి అక్కడి నుంచి కూడా రావాలి కదా. కేవలం మరి ఈయన దగ్గర ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ఒక మిస్టరీ. అంటే భక్తి అనేది ఉండొచ్చు, అందరికీ భక్తి కావాలి. మన సనాతన ధర్మం ఏమి చెప్పింది అంటే, మనం ధర్మాన్ని ఆచరింపచేయాలి, ఆ ధర్మంలోనే జీవించాలి, భావితరాలకి మంచిని బోధించాలి అని చెప్తుంది.